అండి వాళ్ళ వీడియో వచ్చేసి నేను బ్లౌజ్ స్టిచ్ చేస్తూ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి నేను ఎలాంటి విషయాలు బయట ఫేస్ చేస్తున్నాను యూట్యూబ్ చేయడం వల్ల. అలాగే ఎవరైనా చేసేవాళ్ళు కూడా వెనక్కి పడిపోయి ఏం చేస్తాంలే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకొని అనుకునే వాళ్ళకి మాత్రం ఇదొక మంచి వీడియో. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ వచ్చేసి నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేస్తూ ఉన్నాననమాట. అది చూస్తూ నా మాటలకు నేను చేసే పనికి సంబంధం ఏమీ ఉండదనమాట. చూడండి ఇంకా. ఇక్కడ మనం ఏది చేసినా కూడా మనల్ని నచ్చి, మెచ్చి మనని మెడలు వేసేవాళ్ళు ఎవరు ఉండరనమాట. వెనక నుంచి లాగే వాళ్ళే ఉంటారు. ఇంట్లో వాళ్ళు తప్ప చుట్టూ ఉండేవాళ్ళు కానీ, బయటి వాళ్ళు కానీ, మనం చూడగానే మన ముందు అనకపోవచ్చు. మనం చూడగానే మన గురించి ఆ టాపిక్ తీసి వీడియోస్ పెడుతుందంట, యూట్యూబ్ చేస్తుందంట, వీడియోస్ పెడుతుందంట, ఇలాంటివి మాట్లాడేవాళ్ళు మన వెనకాల ఉంటారు. మనకంటూ ఒక రూపాయి లేనప్పుడు ఎవ్వరు ఇచ్చేవాళ్ళు ఉండరనమాట. మనం ఏదైనా కష్టమొచ్చి ఏడుస్తూ కూర్చుంటే ఆ పూటకు మాట్లాడతారు. అయ్యో! ఇంత కష్టమొచ్చిందా అంటారు. తర్వాతెళ్ళి బాగా జరిగిందిలే వీళ్ళకి అన్నట్టుగా ఉంటారనమాట. ఎవ్వరు కారనమాట ఈ రోజుల్లో. ఒక తల్లికి పిల్లలు, ఒక భార్యకు భర్త, భర్తకు భార్య అన్నట్టుగా అంతే. వాళ్ళకి కూడా మంచి ఏమంటారు మంచి అండర్‌స్టాండింగ్ ఉంటేనే అది జరుగుతుందనమాట. కాబట్టి కొంతమందికైతే ఏంటంటే ఏదో అయిపోయింది, జరిగిపోయింది, ఏదేదో చేసేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడే వాళ్ళకు ఎవరి పని వాళ్ళది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. చాలామందికి టాలెంట్ ఉంది. యూట్యూబ్‌లోకొచ్చి వీడియోస్ పెట్టి ఒక రూపాయి సంపాదించుకునే టాలెంట్ ఉండి స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? ఇలాంటి వాళ్ళు ఏదో ఒకటి అనడం వల్ల వెనక్కి వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా కనిపిస్తూ వీడియోస్ చేయలేకపోవడము, గట్టిగా మాట్లాడుతూ వీడియోస్ చేయలేకపోవడం, ఎన్నో వీడియోస్ మంచి మంచి వీడియోస్ చేయాలనున్నా కూడా వాళ్ళేమనుకుంటారో ఈ వీడియో చూసి, ఆ చుట్టాలేమనుకుంటారో, ఈ ఇంటి పక్క వాళ్ళేమనుకుంటారో, ఈ ఇంటి వెనక వాళ్ళేమనుకుంటారో, మా ఆయనకు తెలిసిన వాళ్ళేమనుకుంటారో, తెలియని వాళ్ళేమనుకుంటారో. మనం పలానా వాళ్ళని తెలియకుండా వీడియోస్ చేస్తే బావుంటుంది, వాళ్ళందరూ చూస్తే బావుంటుంది అన్నట్టుగా ఉంటుందనమాట ప్రతి ఒక్కరికి. కానీ ఎవరి టాలెంట్ వాళ్ళదనమాట. అలా భయపడుతూ కూర్చుంటే ఇంక భయపడుతూ కూర్చోవాల్సొస్తుందనమాట. అన్నిటిని మనము ఏదైనా ఒక పని స్టార్ట్ చేశాము అంటే ఇప్పుడు యూట్యూబే ఉంది. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాము అంటే, ఇది 10 మందికి మనం షేర్ చేసుకోకూడదు ఫస్టు. ముఖ్యంగా తెలిసిన వాళ్ళకి. మీరు ఎవ్వరైనా సరే ఇప్పుడు స్టిచ్చింగ్ చేసే వాళ్ళే చూస్తూ ఉంటారు నా ఛానల్ వచ్చేసి. ఇంకెవ్వరు చూసినా, నాకు తెలిసిన వాళ్ళు చూసినా నాకేం పర్వాలేదనమాట. ఎందుకంటే స్టార్టింగ్‌లో ఫస్ట్ మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేశాము ఇలాంటిది పబ్లిక్‌లో పెట్టే పని. అంటే ఇప్పుడు పబ్లిక్‌లో వీడియోస్ పెట్టడం అనమాట. ఎవరికైనా పబ్లిక్‌లోకి రాగానే వీడియోస్ పెడితే ఒక లిమిట్ అంటేది ఉంటుందనమాట. అన్నీ తీసుకొచ్చి ఇంట్లో జరిగేవి లేదంటే కుటుంబం ఎలా నడుస్తుంది, పరిస్థితులు అన్నీ తీసుకొచ్చి యూట్యూబ్‌లో ఎవరు పెట్టరు. ఎవరైనా తెలివితోనే చేసుకుంటారనమాట. ఎంతవరకు చెప్పాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు సోషల్ మీడియాలో ఉండాలి, ఏది తీసుకోవాలి, మంచి తీసుకోవాలా, చెడు తీసుకోవాలా అని అన్నీ తెలిసిన వాళ్ళే ఈ పని చేస్తారనమాట. ఈ పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక్కడ ఇంకా మంచి వీడియోస్ పెట్టాలనుకున్నప్పుడు పక్క వాళ్ళని చూసి మన మాటలు వింటూ ఉన్నారేమో, మన గురించి ఏదో అనుకుంటూ ఉన్నారేమో అనే ఒక ఆలోచన మన మైండ్‌లో ఉండిపోయి మంచి వీడియోస్ చేయలేకపోతున్నాము అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. వదిలేసేయాలన్నమాట అలాంటి వాళ్ళని. మనకు లేనప్పుడు ఎవరో ఒక రూపాయి తెచ్చారు. మన దగ్గర ఉన్నప్పుడు వచ్చి "నువ్వు ఎలా సంపాదించావు నాకివ్వు" అని ఎవరు అడగరనమాట. మన పని మనదే, వాళ్ళ పని వాళ్ళదే అనమాట. ఇంక ప్రతిసారి వీడియోస్‌లలో వింటూ ఉంటాం. చుట్టాలను నిందిస్తూ ఉంటారనమాట. అంటే బంధువులుంటారు కానీ వాళ్ళేమి హెల్ప్ చేయరు, రారు అని చెప్పేసి. అది మన తరపున కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళకి కష్టమొచ్చినప్పుడు కూడా మనం ఒక మాట మాట్లాడతాం అంతే కానీ వెళ్లి సహాయం చేయం కదా! అంటే ఎవ్వరి పరిస్థితులు వాళ్ళకే ఉన్నాయనేది గుర్తించుకొని మన పని మనం చేసుకుంటూ ఉండాలి. మనకు మాటలు వినిపిస్తూ ఉంటాయన్నమాట. యూట్యూబ్ చేస్తున్నారంట, వీడియోస్ పెడుతున్నారంట, ఇంకేదో చేస్తున్నారంట, ఇంకేదో స్టార్ట్ చేశారంట. అవన్నీ పట్టించుకుంటూ పోతే చేసే పని చేయలేమను కాబట్టి ఎవరైనా కూడా చేస్తూ ఉండి జనాల కోసం భయపడి వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారని ఆగిపోయిన వాళ్ళుంటే అక్కడే ఆగిపోకండి. ఖచ్చితంగా కంటిన్యూ చేయండి. స్టార్టింగ్‌లో వీడియోస్ చేయడానికి కొంచెం భయమనిపిస్తుంది. ఫస్ట్ మనం ఒంటరిగా కూర్చొని వీడియో తీసిన వీడియోకు ఒంటరిగా కూర్చొని వాయిస్ ఇస్తుంటేనే వామ్మో! ఎలా వస్తుందో ఏమో! ఎలా పబ్లిక్ వేలోకి వెళ్తుందో ఏమో! కరెక్ట్‌గా చెప్పానో లేదా అనే టెన్షన్‌తో స్టార్ట్ అవుతుందనమాట. చేస్తూ ఉంటే కొన్ని వీడియోస్ పెడుతూ ఉంటే అప్పుడు బాగా ప్రాక్టీస్ అయిపోతుంది. అప్పుడు ఎవరేం చెప్పినా వినమనమాట. అలా ఉంటుంది యూట్యూబ్‌తో. కాబట్టి
వాళ్ళు వీళ్ళు అనేదాన్ని పట్టించుకోకుండా మనం చేసే పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలనమాట. నేను కూడా కొంతవరకు ఇప్పటికీ ఇంతలా మాట్లాడినా కూడా ఎక్కడో కొంచెం డౌట్ అనిపిస్తూ ఉంటుందనమాట. అంటే ఏమనుకుంటున్నారో వాళ్ళు అనుకునేది మన ముందుకొచ్చి మనం డైరెక్ట్‌గా అన్నప్పుడు మనం సమాధానం ఇవ్వచ్చు. మనం వెనకాల కూర్చొని మన గురించి మాట్లాడుతున్నంత సేపు మనం ఈ పని చేసినా మాట్లాడతారు, ఈ పని చేయకపోయినా మాట్లాడతారనమాట. ఏదో రకంగా. కొంతమందికి అలవాటుంటుంది. మనిషి ఎదురుగా వెళ్తూ ఉంటే ఆ మనిషి గురించి మాట్లాడడం. ఆ మనిషి గురించే టాపిక్ పెట్టుకోవడం. ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు మన గురించే అలా. అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దనమాట. అసలు పట్టించుకుంటే పనవ్వదు. మనకు తెలిసిన వాళ్ళు ఇలా చేస్తుందంట, ఇలా యూట్యూబ్‌లో పెడుతుందంట, డబ్బులొస్తున్నాయంట, లక్షలొస్తున్నాయంట. లక్షలు రావచ్చు, వేలు రావచ్చు, అసలు రాకపోవచ్చు. అది ఎవరెవరి ఇష్టం. అన్నీ సక్సెస్ అవ్వాలని ఏమీ లేదు. లక్షలు పెట్టి బిజినెస్ పెడితేనే ఏమీ రాక కూర్చుంటున్నారు అప్పుల పాలయ్యి. దీంట్లో ఏముంది పెట్టుబడి? మన పని, మన వాయిసు, మన ఫోను, మన నెట్టు. చూసే వాళ్ళకి నచ్చితే ఇష్టంగా చూస్తారు, లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అంతేకానీ ఇక్కడ ఏమీ లక్షల్లో పెట్టుబడి ఏమీ లేదనమాట. ఓపికగా చేసుకుంటూ వెళ్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇలా వాళ్ళేమనుకుంటున్నారో, వీళ్ళేమనుకుంటున్నారో అని భయపడుతూ కూర్చుంటే ఏమీ ఉండదనమాట. ఇప్పుడు నేను ప్రెజెంట్‌గా నాకొచ్చిన పని నేను ఇంట్లో పని కంప్లీట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. దీని నుంచి ఒక రూపాయి వస్తుంది. ఫ్యూచర్‌లో నేను స్టిచ్చింగ్ చేయలేకపోవచ్చు. ఇంకొక 1 ఇయర్ తర్వాత స్టిచ్చింగ్ ఆపేయొచ్చు. లేదా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆపేయొచ్చు. చెప్పలేం, ఏదైనా జరగొచ్చు. అటువంటప్పుడు ఇది సెకండ్ సోర్స్‌గా పెట్టుకోవాలనమాట. మొత్తం చేసే పని ఆపేసి యూట్యూబ్ కోసమే కూర్చోవద్దు. కాకపోతే మన పని మనం చేసుకుంటూ దీన్ని కూడా సైడ్ ఇన్‌కమ్‌గా పెట్టుకుంటే, మీకు ఓపిక ఉంటే, రోజు వీడియోస్ పెట్టగలిగితే ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అనేది ఉంటుంది. అది పెద్ద ఛానలా, చిన్న ఛానలా అనేది పక్కన పెడితే, ఇక్కడ డైలీ వీడియోస్ పెట్టడం ఇంపార్టెంట్ అనమాట. అది కూడా లాంగ్ వీడియోస్ పెట్టడం. ఇంకా వాళ్ళ సంగతి, వీళ్ళ సంగతి వదిలేసేయండి. అనేవాళ్ళు అంటూనే ఉంటారనమాట. అనేవాళ్ళకి మనం ఫస్ట్ ఏదైనా కూడా నేను మధ్యలో ఆపేసాను ఇందాక చెప్పి, ఏదైనా స్టార్ట్ చేశాము అని అనుకుంటే ఏ పనైనా సరే, మన మంచి కోరే వాళ్ళకి, మనకు సపోర్ట్ చేసే వాళ్ళకి చెప్పుకోవచ్చు. నేను ఇలాంటి పని చేస్తున్నాను, ఈ పని స్టార్ట్ చేశానని. కానీ ముఖ్యంగా వీడియోస్ పెట్టాలి, యూట్యూబ్ చేయాలనుకునే వాళ్ళు మీరు వాట్సాప్‌లో అసలు షేర్ చేయకండి. చాలామందికి స్టేటస్ పెట్టుకోవడాలు, లింకులు షేర్ చేయడాలు, ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి చూడమని చెప్పడాలు, వాళ్ళకు మీరు మిమ్మల్ని ఎగతాళి చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. అస్సలు ఇవ్వకండి. ఇది వాళ్ళు చూస్తేనే మనకి వ్యూస్ ఏమీ రావు. మన వీడియోలో కంటెంట్ ఉంటే, మన వీడియోస్ నీట్‌గా ఉంటే, మన వాయిసు కొంతమందికి నిజంగా వాయిస్ అనేది అదృష్టం అండి. చాలా అసలు వీడియోస్‌లలో ఏముండదు. ఆ వాయిస్‌తోనే నెట్టుకొచ్చే ఛానల్స్ చాలా ఉన్నాయన్నమాట. అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారనమాట. అలా మాట్లాడడం కూడా రావాలి. అది కూడా ఒక టాలెంటే. చూడండి, ఇంకా మన వాయిస్ పెట్టేసి మనం వీడియోస్ తీసి పెట్టిన తర్వాత షేర్ చేయకండి అసలు. వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అంటే యూట్యూబ్ ద్వారానే వాళ్ళు ఫోన్ చూస్తూ ఉంటే తెలిసి అడిగితే అది వేరే లెవెల్ అనమాట. మనం చూడండి నేను ఛానల్ పెట్టాను అని చెప్పేసి మాత్రం చెప్పుకోకండి. ఎందుకంటే వాళ్ళు ముందర అవునా పెట్టామా, సరే మంచిది చెయ్యి, ఎంకరేజ్ చేస్తాంలే, సబ్స్క్రైబ్ చేసుకుంటాం, చూస్తామని చెప్తారు. పక్కన రోజు మన గురించి నెగెటివ్‌గా మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడు బయటపడాలి అంటే సక్సెస్ అయిన తర్వాత బయటపడాలి. వీళ్ళంతా చూస్తేనే కదా మనం సక్సెస్ అయ్యేదనుకోవచ్చు. వాళ్ళు డైలీ ఏం మన వీడియోస్ చూడరండి. తెలిసిన వాళ్ళు అసలు చూడరనమాట. ఏంటంటే ఏం చేస్తుంది? వీడియో పెట్టిందంట, వ్యూస్ వచ్చాయా? పోయాయా? లైక్స్ వచ్చాయా? అనేదే చూస్తారు తప్ప మననేదో సపోర్ట్ చేద్దామని ఎవరు చూడరనమాట. నేనైతే ప్రత్యేకించి ఎవ్వరికి తెలిసిన వాళ్ళకి చూడండి నేను పెట్టాను, ముఖ్యంగా రిలేటివ్స్‌కి లేదా ఇంటి పక్కన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి నేను వీడియోస్ పెడతాను చూడండి అని ఎవ్వరికీ చెప్పలేదు. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రోజు కూడా వాట్సాప్‌లో షేర్ చేసుకోలేదు. ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు మాత్రము నేను ఆ పిక్ పెట్టాను అంతే. ఫస్ట్ పేమెంట్ తీసుకున్నట్టు లింక్ కూడా ఇవ్వలేదనమాట. ఆ ఫోటో థంబ్‌నెయిల్ పెడతాం కదా, ఆ ఫోటో మాత్రం పెట్టుకున్నాను. లింక్ ఇస్తే కూడా క్లిక్ చేసి చూస్తారనమాట. కానీ నేను పెట్టలేదు. స్టేటస్‌లో షేర్ చేయడాలు, చెప్పుకోవడాలు, నేను యూట్యూబ్ చేస్తున్నాను చూడండి, ఇవి ఫస్ట్ చేయకండి. మీరు కొంచెం సక్సెస్ అవ్వండి. సక్సెస్ అయిన తర్వాత వాళ్ళంతకు వాళ్ళకి తెలిస్తే అప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఒక స్టేజ్‌లో ఉండుంటాం వాళ్ళకి తెలిసేసరికి. అంటే ఎంతవరకు వచ్చుంటాం, ఇంతమంది ఇప్పుడు ఒక 10,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు. ఇప్పుడిప్పుడు
నాకు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. నేను యూట్యూబ్‌లో చూసాను నిన్ను వీడియోస్ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటారనమాట. అంతే అంతకే ఆగిపోతారు వాళ్ళు. వాళ్ళకి వెటకారం చేయడానికి మనం అవకాశం ఇవ్వలేదనమాట అక్కడ. ఎందుకంటే ఇంకా అవును చేస్తున్నాను అనొచ్చు. అప్పటికి మనకు సబ్‌స్క్రైబర్స్ పెరిగుంటారు. మనం ఒక రూపాయి తీసుకుంటూ ఉంటాం కాబట్టి, సక్సెస్ అయ్యుంటాం కాబట్టి, ఆ సక్సెస్‌ని వాళ్ళు కూడా తీసుకుంటారనమాట. మనం సక్సెస్ కాకుండా వీడియోస్ స్టార్టింగ్‌లోనే చూడమంటే ఎగతాళి చేస్తూ ఉంటారు కాబట్టి చెప్పకండి. ఫస్ట్ ఎవరికీ చెప్పకుండా సీక్రెట్‌గా మెయింటైన్ చేసుకుంటూ రండి. మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చాలు. వాళ్ళంతట వాళ్ళు వీడియో చూసి, ఫోను చేసి మీరు చేస్తున్నారు కదా అని అడిగితే అప్పుడు ఓకే. ఏం పర్వాలేదనమాట. నేనైతే ఎవ్వరికి ఒక్కరికి కూడా చెప్పలేదు. తర్వాత తర్వాత నేను ట్రైపాడ్ పెట్టి తీసుకోవడం చూసి లేదంటే ఆహ్, ఫోన్‌లో వీడియోస్ చూసి అలా అడిగిన వాళ్ళు చేస్తున్నారా? మీరు కనిపించారా? అవునా? డబ్బులొస్తున్నాయంటే వస్తున్నాయి. ఇప్పుడు నాకొస్తున్నాయి కాబట్టి వస్తున్నాయని చెప్తాననమాట. అలా తెలిసింది కాబట్టి ఏదైనా చేసేటప్పుడు సక్సెస్ అయిన తర్వాత తెలిస్తే ఒకలాగుంటుంది. సక్సెస్ కాకముందే తెలిస్తే ఒకలాగుంటుందనమాట. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.